ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ 5 దినాల్లో ఒక్క ఎపిసోడ్ సహకారి కూడా రాలేదు. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం కొరకు కొనసాగుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మా అందరి యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. మానవ ప్రయత్నం చేత పరిచర్య కొనసాగదనేది రుజువు చేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాలను నిర్మాణం చేయండి. వారి కుటుంబాల్లో ప్రతి వ్యక్తి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించే కృప దయచేయండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా పరలోకపు మర్మాలను గూర్చినటువంటి విషయాలపై ఒక నూతన అవగాహన మాకు ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. మత్తయి సువార్త 18:10 నందు ప్రభువు యొక్క ప్రసంగం కొనసాగుతున్న ప్రసంగం. చిన్నపిల్లవాడు శిష్యుల మధ్య నిలబెట్టబడ్డాడు. పరలోకంలో ఎవడు గొప్పవాడు అనే శిష్యుల ప్రశ్నకు ప్రభువు డిమాన్స్ట్రేషన్ ఇస్తూ చిన్న బిడ్డను నిలవబెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు మార్పు నొంది ఇలాంటి వారు కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని, ఈ చిన్న బిడ్డలా మీరు తగ్గించుకోవాలని, ఈ చిన్న బిడ్డల వంటి వాడిని నా పేరిట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని, ఆ చిన్న బిడ్డల విషయంలో అభ్యంతరపడితే, అంటే విశ్వాస విషయంలో అభ్యంతరపడితే తిరగటి దిమ్మ రాయి మెడకు కట్టబడి సముద్రంలో ముంచడం మేలని, అభ్యంతరాలు వస్తాయి కానీ ఎవరి వల్ల వస్తే వాళ్ళకి శ్రమని, ఇలా వరుసగా చిన్న బిడ్డల విషయాలు మాట్లాడుతూ వస్తూ కంపేర్ చేస్తూ ఒక అసాధారణమైన వ్యాఖ్య యేసు నోట వెంబడి వచ్చింది. మనకి భూమి మీద ఉన్న విషయాల గురించి చెబుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. అడవులు అంటే తెలుస్తుంది, ఎడారులు అంటే తెలుస్తుంది, నదులంటే తెలుస్తుంది, పట్టణాలంటే తెలుస్తుంది, మైదానాలంటే తెలుస్తుంది, వృక్షాలంటే తెలుస్తుంది, జంతువులంటే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అయితే కొన్ని సూపర్ న్యాచురల్ ఇష్యూస్ ఉన్నాయి బైబిల్లో. పరలోక సంబంధమైన కంటికి కనపడని విషయాలను గూర్చిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు ప్రధానంగా పరలోకాన్ని గురించి, మరణాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి, నూతన ఆకాశం నూతన భూమిని గురించి, నరకాన్ని గురించి. ఇవి వింటమే కానీ ఇవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటాయి అనేవి విట్నెస్గా చూచి, ఇది ఈ ఒక ఇమేజ్ ఆఫ్ ఫోటో, ఒక వీడియో క్లిప్పింగ్ ఎవరిచ్చింది ఎవరు లేరు. కనుక మనం భూ సంబంధమైన విషయాలు గ్రహించినంత సులువుగా పరలోక విషయాలు గ్రహించడం మనకు సాధ్యం కాదు. బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యంలో దేవుని దూతలు ఉన్నారు అని చెప్పాడు. పడద్రోయబడిన దూతలు ఆకాశంలో సంచరిస్తూ మనుషులను పాడు చేసే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పాడు. పరలోకంలో దూతలు మనకు కనపడవు. ఈ విశ్వంలో సంచరిస్తున్నాయని చెప్పబడిన దూతలు మన నేత్రానికి కనపడవు. ఒకవేళ అవి ఈ గదిలో నా రికార్డింగ్ రూమ్లో ఉన్నా నాకు తెలియదు. అర్థమవుతుందా? కానీ వాటిని గురించి బైబిల్ చెప్పింది. వాటిని మనం విశ్లేషించుకుని నమ్మాలి. అది ఎట్లా ఉంటుంది తెలియదు.
అందంగా ఉంటుందా, అందవిహీనంగా ఉంటుందా, దాని కలర్ ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని షేప్ ఏమిటి, దాని యాక్టివిటీ వర్ణించినంత వరకే తెలిసింది తప్ప దాని ఐడియాలజీ ఏమిటి, దాని వే ఆఫ్ థింకింగ్ ఏమిటి, ఇవన్నీ మనం ఊహించలేం. దాని నేచర్ని ఎట్లా అది బయటపడుతుంది. అదే భూ సంబంధంగా అనుకోండి, చెప్పేస్తాం. చెట్టు ఏమిటి, పొట్ట ఏమిటి, జంతువు ఏంటి, పులి అంటే ఏంటి, దాని నేచర్ ఏంటి, సింహం ఏంటి, దాని నేచర్ ఏంటి, నక్క ఏమిటి, దాని నేచర్ ఏంటి, ఇవి మనం చెప్తాం. కానీ ఈ ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికీ వివరణలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. బైబిల్లో ఉన్న అనేక విషయాల్లోని అనేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ మనుషులు చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఈ 10వ వచనంలోని ఒక్క మాట చాలా వింతైన మాట, చాలా వింతైన. ఎందుకంటే 11వ వచనం దగ్గరికి వెళ్ళినప్పటికి వేరే మాటలు వచ్చేసాయి. ఇవి 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయింది, 99 వదిలిపెట్టాడు, ఆ వివరణలోకి వెళ్ళిపోయాడు. కానీ 10వ వచనం దగ్గర మాత్రం ఈ చిన్న వారిలో ఒకడినైనా తృణీకరించుకోకుండా మీరు చూసుకోండి. పిల్లవాడు మధ్య నుంచోబెట్టబడ్డాడు, పిల్లవాడు ఉదాహరణగా చూపించబడుతున్నాడు. కానీ పిల్లవాడు అక్కడ దేన్ని సూచిస్తున్నాడు? బాల్యంలో ఉన్న పసిబిడ్డల విషయమే కాదు అక్కడ సూచిస్తుంది. అక్కడ సూచించబడుతుంది తనను తాను తగ్గించుకున్నవాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఆ చిన్న బిడ్డను తీసుకెళ్ళి చూపిస్తారు. మార్పు నొంది ఈ బిడ్డలు అయిపోవాలి అంటే ఆ క్వాలిటీస్ ఆ బిడ్డను చూపిస్తూ, మార్పు నొందిన వ్యక్తిగా ఒక వ్యక్తిని అక్కడ చూపిస్తూ, ఆ విశ్వాసిని నీవు తృణీకరించకుండా చూసుకో. ఈ చిన్నవారిలో ఒక్కడినైనా తృణీకరించకుండా చూసుకోండి. ఇది భౌతికంగా అర్థం చేసుకున్న వాళ్ళు చిల్డ్రన్ ప్రాజెక్ట్స్ ఎన్నో పెట్టి మిషన్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. భౌతికంగా అర్థం చేసుకున్నవాళ్ళు. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్న వాళ్ళు విశ్వాసుల గురించి చెప్పాడు ప్రభు అని చెప్పి ఆధ్యాత్మికంగా విశ్వాసులకు నరిష్మెంట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరించకుండా చూసుకోండి. బికాజ్ దే ఆర్ ఇన్నోసెంట్. వాళ్ళు పాపమెరుగని వారుగా, పాపమును వారు ఆస్వాదించేటువంటి వారుగా లేని వారుగా అక్కడ వర్ణించబడుతుంది. దేర్ ఇన్నోసెన్స్. అయితే ప్రభు అన్నాడు ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే వీరి దూతలు అన్నాడు. వీరి దూతలు, ఐ టెల్ యూ దట్ ఇన్ ద హెవెన్ దైర్ ఏంజల్స్ ఆల్వేస్ సీ ద ఫేస్ ఆఫ్ మై ఫాదర్ హూ ఈజ్ ఇన్ ద హెవెన్. పరలోకములో ఉన్న నా తండ్రి యొక్క ముఖాన్ని వీరి దూతలు ఆల్వేస్ ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాయి అన్నాడు. ఇక్కడ ప్రారంభమైందండి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యానం చెప్పటం. దెయిర్ ఏంజల్స్ అన్నాడు, వీరి దూతలు అన్నాడు. కాబట్టి కొందరు ఏం చెప్పారంటే, ఒక మనిషి పుట్టగానే యెహోవా దేవుడు ఒక దూతనిస్తాడు. ఆ దూతట అతని జీవితకాల పర్యంతం అతనితోనే ఉండి అతని పరిస్థితి ఏంటో తెలుసుకుంటుందట. ఇంకా విచిత్రం, మిథాలజీస్ అంటారు వీటిని, పురాణ వంటి పదాలుగా భావిస్తారు, కల్పితములుగా. మరొక వ్యక్తి అన్నాడు సాతాను కూడా ఒక ఏంజల్ని ఇస్తాడు దేవునితో పాటు. చూడండి ఎట్లా ఉంటాయో హ్యూమన్ అండర్స్టాండింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. దేవుడు ఇచ్చిన దూతట లైఫ్ హిస్టరీ ఎట్లా మాట్లాడాడు, ఎట్లా ఇదంతా రికార్డ్ చేసుకుని పోతాడట దేవుడి దగ్గరికి. అంటే అదొక ఆలోచన ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరో చెప్పారు, దాన్ని వాడుకలకు తెచ్చేశారు. సాతానుడు కూడానట ఒక దూతను ఇచ్చేస్తాడు, లైఫ్ టైం అంతా ఉంటుందట ఆ దూత ఆ వ్యక్తితో. ఆ తర్వాత వాడు చనిపోయిన తర్వాత మరొకరికి అపాయింట్ చేయబడతాడట. కాబట్టి దట్ స్పిరిట్ విల్ నో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఏ పర్సన్. ఈ సోద చెప్పే వారి దగ్గర ఆ దయ్యమే వచ్చి జవాబు చెప్పుద్దట వాడి గురించి వివరాలు అడిగితే. అదొక రకమైన మిథాలజీ ఉంది. వీరి దూతలు అన్నప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? మెనీ కాన్ఫ్లిక్ట్స్. గార్డియన్ ఏంజల్స్ అన్నారు బైబిల్లో. హెబ్రీ 1:14 పరిచారము చేయు దూతలు కారా అని అంటాడు, సేవకులు కారా అంటాడు.
ఆ దేవదూతలు మనుషులకు పరిచారం చేయు దూతలు కారా అని అన్నాడు. కనుక గార్డియన్ ఏంజిల్స్, సర్వింగ్ ఏంజిల్స్. ఆదికాండం 28వ అధ్యాయంలో నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అని ఉంది కదా. అదే మాటను యేసు ప్రభు కన్ఫర్మ్ చేశారు యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనాల్లో. మనిషి కుమారుని మీదుగా దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా నీవేమందువు అని. కనుక దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారంటే చాలామంది అన్నది ఏంటంటే దూతలు అంటే యాంజెలోస్. యాంజెలోస్ అంటే మెసెంజర్స్ అని అర్థం. గ్రీకులో ఏంజల్ని యాంజెలోస్ అన్నారు. యాంజెలోస్ అంటే మెసెంజర్స్, సమాచారం తెచ్చేవాళ్ళు తీసుకుపోయేవాళ్ళని మెసెంజర్స్ అంటే. కాబట్టి భూమి మీద నుంచి అంటే సమాచారం తీసుకుంటూ పైకి పోతున్నారట. కొంతమంది సమాచారం తీసుకుంటా కిందకు వస్తున్నారట. ఇదొక రకమైనటువంటి వ్యాఖ్యానం ప్రస్తుత దినాల్లో అమల్లో కనిపిస్తుంది. తర్వాత బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో అంటాడు, ప్రభువును గూర్చిన ప్రవచనం గూర్చి రాస్తూ కీర్తనలో రాసింది సాతాను కూడా కోట్ చేశాడు యేసు శోధన సమయంలో. నువ్వు ఎత్తైన స్థలంలో దూకు, రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. కనుక గార్డియన్ ఏంజిల్స్ అంటే కాపాడుతూ ఉంటారు. పిల్లలట పడిపోతూ ఉంటారు కనుక పడకుండా కాపాడుతూ ఉంటాయంట దేవదూతలు. ఇది కూడా ప్రస్తుతం అమల్లో ఉంది. ఏది కరెక్టో ఏదేమిటో ఎవరు చూడలా. పిల్లలు ఎంతోమంది పడిపోతున్నారు కదా, మరి అప్పుడు ఆ దూతలు నిద్రపోతున్నాయా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదు, ఒకటి మాత్రం వాస్తవం ఏమిటంటే ఇది గాడ్స్ సర్వీస్లో ప్రకటన గ్రంథంలో మనకు 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆ యొక్క ప్రేయర్స్తో ఇన్సెంట్, ఆ ప్రేయర్స్తో ఆ ప్రభావాన్ని కలిపి ప్రభు దగ్గర తీసుకెళ్తున్నటువంటి దూతలు ఉన్నట్టుగా వర్ణించాడు. అంటే ఒక థాట్ ఇస్తున్నాడు, అక్కడ ఒక ఆలోచన చెబుతున్నాడు. ఎట్లా వెళ్తాయి ప్రార్థనలు అనే భావనకు దేవుని దూతలు చేరవేస్తారు అనేటువంటి భావన కల్పిస్తున్నాడు అక్కడ. కనుక ఈ యొక్క పరసంబంధమైన విషయాలను గురించి బోధిస్తూ ఉన్నప్పుడు క్లారిఫికేషన్ ఏమిటనేది ప్రభువుకే తెలుస్తుంది. మనం అర్థం చేసుకున్నప్పుడు వాటిని బట్టి ఒక కంఫర్ట్ ఏంటంటే, ఓహో దేవుడు మన పక్షంగా దేవదూతలు ఉంచాడు, ఒక సంతృప్తి, ఒక ఆనందం. మరి యాక్సిడెంట్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, మరి దేవదూతలు ఏం చేస్తున్నట్టు? బిలీవర్స్ చచ్చిపోతున్నారు, పాస్టర్ గారిని కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, ఎయిర్ క్రాష్లో బోధకులు చచ్చిపోతున్నారు కదా, విశ్వాసులు ఎంతోమంది యాక్సిడెంట్లు చచ్చిపోతారు. మరి అప్పుడు ఏమైనట్టు? నువ్వు దూకు, రాయి తగలకుండా దూతలు ఎత్తిపట్టుకుంటారని ఉంది కదా అంటే, మరి ఈ యాక్సిడెంట్స్ కాపాడలేదేంటి దూతలు అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక దేవుడు మనకు ఇచ్చిన వాక్యం నుండి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, హీ విల్ నెవర్ లీవ్ యూ ఎలోన్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవటానికి అని దాన్ని వర్ణించినటువంటి ప్రసంగికులు ఉన్నారు. కనుక ఇది విధంగా ఇదే దీని అర్థం ఇదే అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఓపెన్గా చెప్పారు, మాకు తెలిసిందే చెబుతున్నాం, మేము అర్థం చేసుకున్నది చెబుతున్నాం, మేము అనుకున్నది చెప్తున్నాం, మేము గ్రహించింది చెబుతున్నాం అన్నారు. కానీ దీనిలో సందేశం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఏమిటంటే, రిజెక్టింగ్ ఎ చైల్డ్, డిస్పాయిటింగ్ ఎ చైల్డ్. సీ దట్ డు నాట్ డిస్పాయిట్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ వన్స్. కాన్సెప్ట్ ఇక్కడ దూతలు కాదు, నీ క్యారెక్టరే, నా క్యారెక్టరే. తృణీకరించకుండా చూసుకోండి అనేది ఇక్కడ సందేశం. ఎందుకు చూసుకోమన్నాడు అని అంటే, దూతలు ఎల్లప్పుడూ మొహం చూస్తున్నారు అన్నాడు. వాస్తవంగా ఒక బ్యూటిఫుల్ వర్స్ ఒక ఆయన మాట్లాడింది ఏమిటంటే, చెప్పింది ఏమిటంటే, వాస్తవంగా తల్లిదండ్రులే గార్డియన్ ఏంజిల్స్ అన్నాడు ఆయన అభిప్రాయంలో. తల్లిదండ్రులే గార్డియన్ ఏంజిల్స్. ఎవరున్నారు? తల్లిదండ్రులు తప్ప. చిన్నపిల్లల్ని చూస్తూ ఉండేవాళ్ళు, కాపాడుతుండేవాళ్ళు, వాళ్ళ పోషణ కొరకు దేవుని వైపు చూస్తుండేవాళ్ళు ఎవరు? కానీ ఇక్కడ పరలోకమందు దూతలు చూస్తున్నారు అని అన్నాడు కనుక అది కరెక్ట్ కాదన్నాడు ఇంకొక ఆయన. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు అలాగే బిడ్డల కొరకు దేవుని వైపు చూస్తున్నారు అన్నాడు. ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బిలీవర్స్ ఐడియా, విశ్వాసుల యొక్క దృష్టిలో, అవును నాకు 2 బిడ్డలు,
బిడ్డల ఫీజులు కట్టాలన్నా, బిడ్డల విద్య కోసం అన్నా, బిడ్డలకు ఏమైనా అవసరతలు ఉన్నా నేను ఐ లుక్ అన్ టు మై గాడ్. నేను అలా ఆయన వైపే చూస్తూ ఉంటాను. వాళ్ళు చెప్పులు కొనాలన్నా ఆయన వైపే చూస్తుంటాను. నేనేం చేయగలుగుతాను? ఒక సేవకుని, ఒక చిన్న దైవజనునిగా ఆయన వైపు చూస్తాను. ఆయన అవసరాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ వస్తాడు ఆయన సమయంలో. కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్ రావచ్చు, కానీ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద నీడ్స్. అది మాత్రం అర్థమైంది నాకు. కనుక దేవుని విషయాలను గ్రహిస్తున్నప్పుడు వాటిని మనం వాక్య పరిధిలో నీతి, సత్యము, యథార్థత ఈ విషయాల్లో ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకుంది. దేవుని వైపు దూతలు చూస్తున్నారు కాబట్టి యు ఆర్ అకౌంటబుల్ అండ్ గాడ్ విల్ రియాక్ట్. ఇట్లాంటి విషయాలు అర్థం చేసుకోవటానికి ఈ పదాలు మనకు ఉపకరిస్తున్నాయి. వీరి దూతలు ఎల్లప్పుడూ దేవుని ముఖం చూస్తున్నారు అని అంటే, నువ్వు రిజెక్ట్ చేస్తే దే విల్ కంప్లైన్ అనే భావన మనకు తెలుస్తుంది. కనుక వీరి దూతలు అన్నప్పుడు దే ఆర్ నాట్ ఎలోన్, దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ద ఏంజల్స్ ఆఫ్ గాడ్. అవును కదా? యబ్బోకు రేవులో యాకోబును ప్రభు ప్రొటెక్ట్ చేశాడండి కదా. కనుక బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో గాడ్స్ ప్రొటెక్షన్ తన సేవకులకు దొరికింది. యాక్ట్స్ 12లో, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు నిద్రపోతుంటే ఉదయాన్నే చంపేస్తారు, ఖడ్గం తీసుకొని శిరశ్ఛేదనం చేస్తారు. ఆ మూమెంట్లో దేవుని దూత వచ్చి తీసుకెళ్ళిపోయాడు, దాటించి వదిలిపెట్టాడు. చెరసాల తలుపు తీసేసి, పట్టణపు గవిని ద్వారాలు తీసి చక్కగా రోడ్డు ఎక్కించాడు తీసుకొచ్చి. కొన్ని అసాధారణ విషయాలు ఇవి. మనం హ్యూమన్ మైండ్తో కాంప్రహెన్స్, ఈ చిన్న బుర్రతో దాన్ని అర్థం చేసుకోవటం మనకు అర్థం కాదు. కనుక దేవుని యొక్క దూతలు అనేటువంటి అంశం బైబిల్ అందులో ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. వారి యొక్క విధులు ఏమిటి, వారు ఎట్లా చేస్తున్నారు, ఏమి చేయటానికి ఉన్నారు, వారు ఎలా నియమించబడ్డారు, దేని కొరకు నియమించబడ్డారు, వారి యొక్క పనితీరు ఏమిటి, వారికి తీర్పు ఎట్లా, ఇవన్నీ కూడాను బైబిల్ చాలా తెలియజేస్తుంది. ఏంజియాలజీ, దేవదూతలకు ఒక శాస్త్రమే ఉంది మేజర్ డాక్టరీన్స్లో మనకు. కనుక ఈ దేవదూతల శాస్త్రంలో చెప్పిన మాటలను కామెంట్ చేసినప్పుడు, వర్ణన ఇచ్చినప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్సన్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బుద్ధికి పుట్టిన ఆలోచనలు చెబుతూ వచ్చారు. వీరి దూతలు అన్నప్పుడు ఖచ్చితంగా గాడ్ హ్యాస్ అరేంజ్డ్ అన్ ఏంజల్ టు ప్రొటెక్ట్ ఎ చైల్డ్ ఆర్ టు ఎంక్వైర్ అబౌట్ ఎ చైల్డ్ అనే భావనలో ఆయన ఏమిటి అది అలగరికలుగా తీసుకున్నా కూడా మనం, ఎందుకంటే ఒక ఏంజల్ వచ్చి చెప్తే కానీ దేవుడు తెలుసుకోలేని వాడా కాదు కదా. కాబట్టి మనకు అర్థం కావటానికి ఈ మాటలు రాశాడనేది కొందరు దైవ సేవకుల యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈ వచ్చిన నా పర్వ్యూలో మరి నేను కూడా చెప్పాలి కదా. నేను చెబుతుంది ఏమిటంటే, నేను గాడ్స్ సైడ్, హీ వాంట్స్ టు గివ్ అస్ ఎ మెసేజ్. జీసస్ వాంట్స్ టు గివ్ అస్ ఎ మెసేజ్. దెన్ వాట్ ఈస్ దట్ మెసేజ్? అంతవరకే నేను పరిమితం అవుతున్నాను. దూతలు ఉన్నారు, లేకపోతే ఇట్లా ఉన్నారా, లేకపోతే వాళ్ళు మొహం చూస్తున్నారా, వాళ్ళు వచ్చిపోతున్నారా, పట్టుకెళ్తున్నారా, ఆపుతున్నారా, ఇవేమీ నా కాన్సెప్ట్ కాదు. ఈ వచ్చిన వాళ్ళు నేను చెబుతుంది ఏమిటంటే, డు నాట్ డిస్పైజ్. చిన్నవారిలో ఒకరినైనా కూడా తృణీకరించవద్దు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ ద మెసేజ్ ఫర్ అస్. కనుక దేవుని ఎదుట దూతలు సాక్ష్యం చెప్తారు కాబట్టి శిక్ష వస్తుంది కదా. దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వైలేషన్ ఆఫ్ లా ఉన్నప్పుడే కదా పనిష్మెంట్. ఇక్కడ వైలేషన్కే ఛాన్స్ లేదు, ఛాన్స్ ఇవ్వకూడదు మనం. అది ప్రభు కోరుతుంది. కనుక ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరించకుండా చూచుకొనుడి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యువర్ పార్ట్ టు అబ్జర్వ్ దిస్. ఇది సీ దట్ యూ డు నాట్, సీ దట్ యూ డు నాట్, సీ దట్ యూ డు నాట్. నువ్వు చూసుకోవాలి, ఎవడో చూడ్డు, నువ్వు చూడాలి. ఉదయాన్నే కాఫీ కొరకు నేను
ఇంట్లో మా ఆవిడ ఎప్పుడు కాఫీ ఇస్తుందని లేచి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను, ఆమె కొరకు ఎదురు చూస్తుంటాను. అర్థమవుతుందా? ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఎవరిని వచ్చి తీసుకెళ్తారని ఎదురు చూస్తూ ఉంటాను. అట్లా కుదరదు, మనమే చూసుకోవాలి. ఇక్కడ ప్రభువు చెబుతోంది, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ అన్ టు ద మ్యాటర్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నాట్ సంబడీస్ హెల్ప్. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారని కాదు. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నేను దీనిలో గ్రహించింది ఏమిటంటే, యూ షుడ్ సీ, యూ మస్ట్ సీ దట్ యు డు నాట్ డిస్పాయిట్. మన బాధ్యత అండి, ఎవరిని తృణీకరించకుండా ఉండటం మన బాధ్యత. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించాడు, మనం తృణీకరిస్తే మనం జవాబుదారులం అవుతాము. దేవుడు అంగీకరించిన వారిని తృణీకరించడం ఎవరికి సాధ్యం అవుతుంది? అసలు తృణీకారం అనేది దేవుని దగ్గర లేదండి. గాడ్ నెవర్ డిస్పైట్ ఎనీ పీపుల్. ప్రభువు ఎన్నడూ మనుషులను త్రోసివేయలేదండి. గాడ్ లవ్స్ సిన్నర్స్. దేవుడు పాపులను సైతం ప్రేమించాడు. హీ లవ్స్ రైచియస్ మచ్ మోర్. నీతిమంతులను అధికంగా ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు. పాపులను ప్రేమించాడు, పాపాన్ని మాత్రమే ద్వేషించాడు. మనం కూడా చూడండి, చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పునే ఖండిస్తాం, కానీ మనిషిని ఏమన్నా ఏమిటి ఇట్లా చేసావు, అది అపరాధంగా తప్పిదంగా భావిస్తాం. ఓ చిన్న బిడ్డ కాఫీ తెస్తూ కాఫీ పడేసాయనుకోండి, అరే రే పడేసేమిట్రా, జాగ్రత్త పట్టుకురా, నేర్చుకో నాన్న అని చెప్తూ ఉంటాం. అంటే ఇది కావాలని చేసింది కాదు. అది పెద్దవాళ్ళు తెచ్చి పడేస్తే బుద్ధి లేదురా పడేసావు అని అంటాం మనం. కానీ చిన్న బిడ్డ చేస్తున్నప్పుడు ఆ చిన్న బిడ్డ యొక్క పాపాన్ని చిన్న బిడ్డ నుంచి ఎక్స్క్లూడ్ చేసి చూస్తాం. ఇంటెన్షనల్గా చేసిన దానిగా ఎవరు కూడా చిన్న బిడ్డ చేసిన దాన్ని ఒప్పుకోరు. అందుకనే చట్టంలో కూడా మైనర్ చిల్డ్రన్ నేరం చేసినప్పుడు వాళ్ళకి సెపరేట్గా చట్టం అన్నది. ఈజ్ ఇట్ ఇంటెన్షనల్ ఆర్ నాట్, దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఎవరిని చేయిస్తే జరిగిందా ఏమిటనేది. కనుక చిన్న బిడ్డల వంటి వారిని తృణీకరించవద్దు అన్నప్పుడు దేవుడు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే, డు నాట్, మీరు ఎన్నడూ కూడాను ఏ విశ్వాసాన్ని తృణీకరించవద్దు. నేను నిన్ననే ఒక విశ్వాసతో గట్టిగానే పోట్లాడాను రోడ్డు మీద పట్టుకొని. ఏమయ్యా మీ సంఘంలో ఇతర సంఘాల విశ్వాసం తృణీకరిస్తున్నారు అని గట్టిగా పట్టుకున్నాను. పాపం ఆయన బాధపడి వెళ్ళుంటాడు అన్న. ఆ తర్వాత సంగతి, మనుషుల పద్ధతులను దైవోపదేశాల కింద బోధించేస్తున్న సంఘం అది. దాన్ని గట్టిగా పట్టుకొని దులిపాను నేను పట్టుకొని. తర్వాత అనిపించింది, అయ్యో అనవసరంగా మాట్లాడానా ఏమిటి నేనని. కానీ నా మనసులో ఉన్న వేదన ఆయనకి చెప్పగలిగాను. ఒక సహోదరుని తృణీకరిస్తే నువ్వు దేవుడిని అట్ట అంగీకరించినట్టు. కనుక ప్రభు చిన్న బిడ్డనే తృణీకరించదు అన్నాడు. ఈ పెద్దవాళ్ళ సంగతి ఇంకెట్లా? ఎవరిని ఎవరు తృణీకరించద్దండి. ఇట్స్ నాట్ ద వే ఆఫ్ గాడ్. ఇది దేవుని విధానం కాదండి. తృణీకరించడం దేవుని విధానం కాదండి. సిలువ వేసిన వారిని సహితం యేసు తృణీకరించలేదండి. ఒకవేళ మనం అనుకోవచ్చు, అమ్మో ఇది చాలా పెద్ద జాబ్, ఇది మనం అంత పెద్ద క్షమాపణ మనం ఇవ్వలేమనుకోవచ్చు. కానీ ఏమీ చేయనోడిని ఎందుకంటే తృణీకరించడం. నిన్న నేను మన పేపర్లోనే చూశాను, దళిత బాలురట దేవాలయం దగ్గరికి పోయారని వాళ్ళని ఒక స్తంభానికి కట్టేసి గుండు గీసేశారు. ఇద్దరికి బొరికలు పెట్టేశారు తల మీద. సభ్య సమాజం అండి ఇది? చెప్పండి. ఇదేనా మనకి నేర్పించింది మన సంస్కృతి? చిన్నపిల్లవాళ్ళు వస్తే వాళ్ళు లోయర్ క్యాస్ట్ పీపుల్ అని చెప్పి గుండు కొట్టేస్తారా? అది తృణీకారం అంటే. అట్లాంటి వాడిని నరకం వేస్తాడు దేవుడు. కనుక ఇక్కడ తృణీకారం అనే పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రిజెక్టింగ్ ద పీపుల్ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. నీవు తిరస్కరించబడినా నువ్వు తిరస్కరించకూడదు.
ఇది నాకు చాలా పెయిన్ఫుల్గా ఉందండి. ఈ ఈ యొక్క ఈ బోధ నా లైఫ్లో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. పర్సనల్గా అనిపించినప్పుడు ఐఎమ్ రిజెక్టెడ్ బై సో మెనీ, హౌ క్యాన్ ఐ యాక్సెప్ట్ దెమ్? ఇట్ ఈస్ ద పజిల్ సమ్టైమ్స్ ఇన్ మై మైండ్. కొన్ని సందర్భాలు ఇప్పుడు గానే వీడిని నేను ఎందుకు ఒప్పుకోవాలనిపిస్తుంది. నన్ను ఎంత తృణీకరించాడు, కానీ నాకు తప్పదు. యాజ్ ఎ బిలీవర్ ఐ మస్ట్ డూ, ఐ మస్ట్ యాక్సెప్ట్, ఐ మస్ట్ అబలైజ్, ఐ మస్ట్ ఫర్గివ్, బికాజ్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. I should be the model in the society. I should get reward from God for my goodness. కనుక నేను చేసేదాన్ని బట్టి నా ప్రభు నాకు ఇచ్చే బహుమానం పోగొట్టుకోకుండా ఉండు నిమిత్తం నేను తృణీకరించకుండా చూసుకోవాలి. ఈ సందేశం శిష్యులకు చెబుతున్నాడండి. శిష్యులకు ఇస్తున్న జవాబు, మీరు వీరిలో ఒక్కడినైనా తృణీకరించకుండా చూసుకోండి. గ్రేట్ జాబ్. వాళ్ళ మీద, వాళ్ళ భుజాల మీద ప్రపంచ సువార్థీకరణ ఉంచబడబోతోంది. ఆ ప్రపంచం వాళ్ళను తిరస్కరించబోతోంది. ఆ తిరస్కరించిన ప్రపంచాన్ని చూపిస్తూ అంటున్నాడు, మీరు ఎవ్వరిని కూడా తృణీకరించకుండా చూసుకోండి. తర్వాత ఇందులో మరొక మాట నేను చెబుతున్నాను, పరలోకముందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దూతలు చూడటం ముఖ్యం కాదు, చిన్నపిల్లలు ముఖ్యం కాదు. మీతో ఇది మీతో చెప్పుచున్నాను. ఇది నేను మరొకసారి చదువు. ఐ టెల్ యూ దట్ ఇన్ హెవెన్, ఐ టెల్ యూ. నేను రెండు మాటలు స్ట్రెస్ ఇచ్చాను. సీ దట్ యూ డు నాట్, ఒకటి. రెండు, ఐ టెల్ యూ, ఫర్ ఐ టెల్ యూ దట్, ఫర్ ఐ టెల్ యూ. నీతోటే నేను చెబుతున్నా. జీసస్ ఈజ్ స్ట్రెస్సింగ్ దిస్ వర్డ్. యేసు దీన్ని నొక్కి వక్కాడిస్తున్నాడు. ఐ టెల్ యూ, నీకు చెబుతున్నాను, నేను మీతో చెబుతున్నాను. బైబిల్లో బ్యూటిఫుల్ తెలుగు లాంగ్వేజ్ చాలా బాగుంటుంది కదా, వండర్ఫుల్ లాంగ్వేజ్ అండి. మీతో యూ ఆర్ అకౌంటబుల్. ఐ టెల్ యూ, నేను మాట్లాడుతున్నాను నీకు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. డు నాట్ డెస్పైజ్, do not despise. ఎవరిని నువ్వు తృణీకరించదు. God is there to ask you the reason for your disagreement. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. You can't escape from the judgment of God. దేవుని యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు మనుషులను తృణీకరిస్తే, చిన్నవాళ్ళని తృణీకరిస్తే, బాలుని తృణీకరిస్తే, ఏం చేస్తారు లేని తృణీకరిస్తే, you are accountable to God. You are accountable to God. నేను 10వ వచనాన్నే ఈరోజంతా మాట్లాడాను. పరలోక సంబంధమైన విషయాల పట్ల ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. పరలోకం ఎట్లుంటుంది, నరకం ఎట్లుంటుంది, దానిలో ఏమేమి ఉంటాయి, ఎట్లుంటాయి, అవి మనకు చెప్పింది. ఎందుకంటే జాగ్రత్త, మరణానంతర జీవితం ఉంది. ప్రభువుతో ఉంటావా, ప్రభువుకు దూరంగా ఉంటావా, అది కాన్సెప్ట్, అక్కడ ఎక్స్ప్లెనేషన్. కనుక పరలోకం, నేను ఒక ఆయనకి ఈ మాటతో నేను ముగిస్తాను. ఒక ఆయన నాకు హనుమాన్ జంక్షన్లో కనిపించాడు. నా పక్కన ఆయన అన్నాడు, అరే నువ్వు మారు మనసు పొందరా, లేకపోతే నరకానికి పోతావు అంటే, వాడు అడిగాడు, మా నాన్న ఎక్కడికి పోయాడు రా అని అడిగాడు. నా పక్కన ఉన్న బోధకుడు అన్నాడు, నరకానికి పోయాడు. మా తాత ఎక్కడికి పోయాడు అన్నాడు. ఆయన అడిగాడు, ఆయన కూడా నరకానికి పోయాడు. అరే మా తాత నాన్న లేని చోట నేను ఎందుకురా, ఆ నరకానికి నేను పోతాను అన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చెప్పాలి సువార్త. కనుక దేవుని యొక్క వాక్యము మన నిమిత్తం ఇవ్వబడింది, మన జాగ్రత్త కొరకు ఇవ్వబడింది. మనం ఎవ్వరిని తృణీకరించకుండా చూసుకోవాలి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకపు విషయాలను గుర్చిన అవగాహనలలో ఎవ్వరము అభ్యంతరములు పెంచుకొనకుండా సహాయం చేయండి. వాటి అందరి సందేశమును బట్టి మా ప్రవర్తనను దిద్దుకునే కృప దయచేయము. ఎపిసోడ్ సహకారులు లేరు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభు. మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నా. మీ ఆలస్యం అలక్ష్యం కాదని నేను 100% ఎరుగుదును. మీ చిత్తమున్నది, మీకు కృతజ్ఞతలు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.